అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నూతన వీసీగా బాధ్యతలు స్వీకరించారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి. అవకాశం దక్కడంపై ఎలాంటి సీక్రెట్ లేదన్నారు గంటా. ప్రభుత్వాన్ని నడిపించే వారి వద్దే ఆ సీక్రెట్ ఉందన్నారు. గతంలో కేసీఆర్ పిలిచి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పిలిచి అవకాశం ఇచ్చారన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవీ కాలంలో విమర్శలు, వివాదాలు వచ్చాయి తప్ప అవినీతి ఆరోపణలు రాలేదంటున్న గంటా చక్రపాణితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ గంటా చక్రపాణి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మనతో పాటు గంటా చక్రపాణి సార్ ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గతంలో గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ చైర్మన్గా అవకాశం దక్కింది, ఇప్పుడు కూడా వీసీగా అవకాశం దక్కింది. గత ప్రభుత్వంలో కూడా మంచి జాక్పాట్, ఇప్పుడు కూడా వీసీగా అవకాశం దక్కింది. అసలు ఏం మ్యాజిక్ చేశారు? ఆ సీక్రెట్ ఏంటి? ఆ సీక్రెట్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వాళ్ళ దగ్గర ఉందని నేను అనుకుంటున్నా. గతంలో కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా వాళ్ళు నాకు పిలిచి అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చినారు. వారికి నేను కృతజ్ఞుడిగా ఉంటాను. ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే ఒక ప్రభుత్వానికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఇంకో ప్రభుత్వానికి దూరంగా ఉంటాడని అనుకుంటారు. కానీ నాకు మటుకు నేను ఈ రాష్ట్రానికి తెలంగాణకు దగ్గరని కాబట్టి బహుశా ప్రభుత్వాలు కూడా నన్ను దగ్గరికి తీస్తున్నాయి, లేదా నాకు ఇటువంటి అవకాశాలు ఇస్తున్నాయని నేను అనుకుంటున్నాను. సార్, గతంలో అంటే టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు అనేక విమర్శలు, వివాదాలు వచ్చాయి. సో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? థ్యాంక్ యూ. వివాదాలు, విమర్శలు వచ్చినాయి కానీ ఆరోపణలు రాలేదు. అవినీతో లేకపోతే బంధుప్రీతో ఇంకొకటో చేసినాం అనేటువంటి ఆరోపణలు రాలేదు. 6 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా చేసినాం కాబట్టే ఆ ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రభుత్వంలో నాకు ఇటువంటి అవకాశం ఇచ్చారు. డెఫినెట్గా ఈ యూనివర్సిటీ నాకు బాగా తెలిసిన యూనివర్సిటీ. నేను ఒక 32 సంవత్సరాలు యూనివర్సిటీలో పనిచేసాను. ఒక రకంగా నా లైఫ్ని మౌల్డ్ చేసినటువంటి యూనివర్సిటీ. ఇవాళ యూనివర్సిటీని కూడా కొంత నేను కాంట్రిబ్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత నాకు ఉందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ దిశగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాను. సార్, ప్రధానంగా ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి కొంత చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నత విద్య కోసం వస్తుంటారు. ఈ నేపథ్యంలో వృత్తి విద్యా కోర్సులు కానీ ఏదైనా స్పెషల్ కోర్సెస్ అంబేద్కర్ యూనివర్సిటీకి మీరు ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇక్కడే ఒక 30 సంవత్సరాలు 3 దశాబ్దాలు పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు యూనివర్సిటీకి ఏది అవసరం, ఇప్పుడు యూనివర్సిటీ ఉన్న పరిస్థితి, దశ ఏమిటి, నెక్స్ట్ ఏ దశకి ఏ స్థితికి తీసుకెళ్లాలనేటువంటి ఒక అంచనా ఉంది. చాలామంది వల్ల నాకు మా సీనియర్ కొలీగ్స్, నాతో 30 ఏళ్ళు పనిచేసినటువంటి రిటైర్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి సలహాలు, అదేవిధంగా మా ఉద్యోగులు, అధ్యాపకులు, డైరెక్టర్లు అందరితో మాట్లాడిన తర్వాత డెఫినెట్గా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక సెకండ్ గ్రేడ్ యూనివర్సిటీ అనేటువంటి అపోహ నుంచి పూర్తిగా దీని ఒక నంబర్ 1 యూనివర్సిటీగా చేయాలనేటువంటి లక్ష్యం ఉంది. దానికి కావాల్సినటువంటి ప్రణాళికలు, అది ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ అనండి, లేకపోతే మిగతా ఏవైనా ఒక డిజిటల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి యూనివర్సిటీని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో నేను ఉన్నాను. సార్, ఫైనల్గా దూర విద్య చేసే విద్యార్థులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? దూర విద్య అనేటువంటిది నిజానికి భారం కానటువంటి విద్య. చాలా తేలికగా అది ఆర్థికంగానైనా సరే మిగతా వాటికైనా అన్నిటికీ కూడా ఒక అనుకూలమైనటువంటి యూనివర్సిటీ. ఇవాళ మా అసోసియేషన్ మిత్రులు ఇది ప్రజల యూనివర్సిటీ, జనతా యూనివర్సిటీ అనేటువంటిది చెప్పినారు. డెఫినెట్గా దీన్ని గుర్తించాలి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏ రెగ్యులర్ యూనివర్సిటీ కూడా తీసిపోదు. ఇది కూడా యూజీసీ ఆమోదించినటువంటి కోర్సులనే రన్ చేస్తుంటుంది. యూజీసీ గుర్తింపు ఉన్నటువంటిది. అంతేకాదు నాకు ఏ గ్రేడ్లో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒకటి. పైగా సైన్స్ ప్రోగ్రామ్స్ కానీ మిగతా వొకేషనల్ ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ మా దగ్గర అన్ని అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని తమ యూనివర్సిటీగా భావించాలని నేను విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది విషయం, అంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రవేశపెడుతూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని నెంబర్ 1 యూనివర్సిటీగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని గంటా చక్రపాణి సార్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.